బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ క్రమంలో 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సోంపేటలో భారీ వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడితే మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడి వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇతర జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు వాతావరణ అధికారులు.